భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలకు సమాధానం అలాగే పరిహారాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుర్మాస విశిష్టత ఏంటి, అలాగే ఏ దేవుని పూజిస్తారు, అలాగే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురువు గారు చెప్పండి. ధనుర్మాసం గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే మనకి చాంద్రమానం సౌరమానం అని చెప్పి రెండు కాలమానాలు ఉన్నాయి. ఓకే గురువు గారు. మనం 12 మాసాలు మనకు ఉండేటువంటి మాసాలు 12 చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు కూడా వీటిల్ని ఎక్కువగా చంద్రుడితో చాంద్రమానం ప్రకారం తీసుకునేటువంటి మాసాలు ఇవన్నీ కూడాను. అంటే ఒక్కొక్క పౌర్ణమి రోజున ఒక్కొక్క మాసంలో ఒక విశిష్టమైనటువంటి నక్షత్రం వస్తూ ఉంటుంది. ఆ మాసానికి ఆ నక్షత్రం యొక్క పేరే మాసానికి పేరుగా మారిపోతూ ఉంది. మరి ధనుర్మాసం అనేటువంటి మాసం 12 మాసాల్లో లేదు. ఇది ఎలా వచ్చింది అంటే మనం అమావాస్య నుంచి మరల అమావాస్య వరకు ఒక నెలగా తీసుకుంటాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన అని చెప్పి రాస్తూ ఉంటాం కదా మనం ముహూర్తం రాసేటప్పుడు. అలాగే సౌరమానం అనేటువంటి ఒక విధానం కూడా ఉంది. సౌరమానం అంటే సూర్యుడిని ప్రధానంగా తీసుకోవటం. మనమేమో చంద్రుడు పౌర్ణమి రోజున పండగ చేస్తాం, విశిష్టమైనటువంటి పూజలు చేస్తూ ఉంటాం. కార్తీక పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, ఇట్లాగా మార్గశిర పౌర్ణమి, ఇట్లాంటివన్నీ కూడా విశిష్టంగా చేస్తూ ఉంటాం. కానీ సౌరమానం ప్రకారం ఏం చేస్తారు అంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక నెల, అలాగే అమావాస్యను వాళ్ళు పండగగా చేస్తూ ఉంటారు. ఇది ఉత్తర భారతదేశంలో సౌరమానం, దక్షిణ భారతదేశంలో చాంద్రమానం. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చంద్రుడు పౌర్ణమి రోజున ఒక్కో నక్షత్రం వస్తుంది కాబట్టి ఒక్కో మాసానికి ఒక్కో పేరు ఉంటుంది. అలాగే సూర్యుడి ఆగమనం ఏదైతే గమనం ఉంటుందో తద్వారా కూడా కొన్ని మాసాలు ఉన్నాయి సౌరమానం ప్రకారం. దాంట్లో సూర్యుడు ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? మకర సంక్రాంతి వరకు. మరలా మకర రాశిలోకి సూర్యుడు మారిపోతాడు. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో నివాసం ఉంటూ ఉంటారు ఆయన. కాబట్టి సూర్యుడి ప్రకారం కూడా సౌరమానం ప్రకారం కూడా 12 నెలలు ఉన్నాయి. అందుకని మనం ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటాం. వాటిల్లో పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో రవి సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటువంటి రోజు ఏదైతే ఉంటుందో దానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి మాసాల్లో ధనుర్మాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ధనుస్సు రాశిలో సూర్య భగవానుడు ప్రవేశంతో మకర రాశిలోకి వెళ్ళేంత వరకు ఉండేటువంటి 30 రోజుల్ని కూడాను ధనుర్మాసం అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. ఈ ధనుర్మాసంలో సూర్య భగవానుడు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏ భగవంతుణ్ణి ప్రార్థించాలి, ఏ దేవుణ్ణి ఎలా పూజించాలి అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా వైష్ణవ దేవతలు అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యంగా చేస్తూ ఉంటారు పూజలంతా కూడా. పొద్దున్నే 4 గంటలకి దేవాలయాలు తెరుస్తుంటారు. ఇప్పుడు కార్తీక మాసంలో చూడండి శివాలయం పొద్దున్నే దేవాలయం ఓపెన్ చేస్తుంటారు. అలాగే ధనుర్మాసంలో ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలు 4 గంటలకల్లా ప్రారంభమైపోతాయి. ఇంకా ఓ మాట చెప్పాలి అంటే ఉత్తరాది దేశాల్లో లేదు మన తమిళనాడు, కేరళ అట్లాంటి రాష్ట్రాల్లో అయితే రాత్రి 8 గంటలకల్లా మొత్తం టెంపుల్స్ మొత్తం క్లోజ్ చేస్తారు. ఎందుకంటే పొద్దున్నే లేచిన మనిషి ఎప్పుడు పనిచేస్తూ ఉండాలంటే కష్టం కదా. అంటే అక్కడ ఏంటి భగవంతుడు సాక్షాత్తు లైవ్లో ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసం మనకు కనపడుతూ ఉంది. పొద్దున్న 4 దేవుణ్ణి సుప్రభాత సేవ లేపితే 8 గంటల కన్నా పడుకోబెట్టకపోతే కష్టం కదా అనేటువంటి అంటే భగవంతుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడని మనం భావించాల్సింది తప్పనిసరిగా. కాబట్టి ఈ ధనుర్మాసంలో 4 గంటలకి టెంపుల్స్ ఓపెన్ చేస్తారు. స్వామివారికి ముఖ్యంగా అది విష్ణుమూర్తి దేవాలయం అంటే రామాలయం కావచ్చు, లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం కావచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామివారు కావచ్చు, శ్రీకృష్ణ భగవానుడి దేవాలయాలు కావచ్చు, ఆంజనేయ స్వామివారి దేవాలయం కావచ్చు, గరుత్మంతుడు ఉండేటువంటి దేవాలయాలు కొన్ని దేవాలయాలు అవి వామనమూర్తి, ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ దేవాలయమైనా సరే వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడాను ప్రొద్దున చక్కగా స్వామివారికి సుప్రభాత సేవతో దాని తర్వాత బాలభోగం అని చెప్పి చేస్తారు. బాలభోగం అంటే ప్రొద్దున్నే, బాల అంటే ఏంటి చిన్న స్టార్టింగ్ కదా. అలాగే ఇది కూడాను బాలభోగం అని చెప్పి ప్రొద్దున చేసేటువంటి భోగం. స్వామివారికి ఏ రకమైనటువంటి పూజాధికాలు లేకుండా ముందు నివేదన పెట్టడమే బాలభోగం.
ముఖ్యంగా. అలానే అభిషేకం చేస్తారు తదుపరి. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి కూడా ఏంటంటే స్వామివారికి అభిషేకం చేసే తరువాత వెంటనే నివేదన పెట్టాలనేటువంటిది ఒక మంచి వైష్ణవాగమ శాస్త్రంలో ఉంటుంది. దేనికంటే అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. అందుకని చూడండి, మనం పిల్లల్ని ఏం చేస్తాం, స్నానం చేయిస్తాం. పొద్దున్నే లేవగానే వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెడతారు, పెట్టి వాడి స్నానం చేయించి వెంటనే వాళ్ళకి పాలిచ్చి పడుకోబెడతారు కదా. అలానే స్నానం చేయగానే ఒక ఆకలి ఎక్కువగా ఉంటుంది స్వామివారికి. కాబట్టి నైవేద్యం జరిగిన వెంటనే షోడశోపచార పూజలతోనే వెంటనే మరలా నివేదన పెడతారు. ఇది అయిపోయిన తర్వాత మరలా సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటున్నాం కాబట్టి సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో మరలా విశేషమైనటువంటి సహస్రనామార్చనలు, అష్టోత్తర పూజలు ఇత్యాది కార్యక్రమాలు చేస్తారు. మరలా నివేదన పెడతారు. అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల లోపల 3 సార్లు స్వామివారికి నివేదన జరగాలి అనేటువంటిది ఒక ధనుర్మాసంలో ఉండేటువంటి ఒక నియమం. ఈ ధనుర్మాసంలో గోదాదేవి విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. గోదాదేవికి అందులో వైష్ణవ సంప్రదాయంలో పాసురాలు అని చెప్పి 30 పాసురాలు ఉంటాయి. పాసురం అంటే ఒక గ్రంథం అనుకుందాం, ఒక సబ్జెక్ట్ మొత్తం. సబ్జెక్ట్లో 30 రకాలు భాగాలు ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు. ఇప్పుడు సుందరకాండం ఉంది నాన్న, 64 సర్గలు ఉంటాయి. అలాగే ఈ పాసురాలు కూడా 30 ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు పాసురం చెప్పి స్వామివారికి వినిపించి, అంటే గోదాదేవి సాక్షాత్ విష్ణుమూర్తి గురించి ప్రార్థించినటువంటి విధానం అంతా కూడా ఆ పాసురాల్లో ఉంటుంది. అయ్యా నువ్వు ఇంతటి వాడవి కాబట్టి మాకు కరుణ చూపించు, మాపై కరుణ వహించేట్టు చెయ్యి అని చెప్పి గోదాదేవి చెప్పినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో, శ్లోకాలు, పద్యాలు, అవన్నీ కూడా పాసురాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం అని చెప్పి స్వామివారికి నివేదన చేసి అప్పుడు హారతులు అవి ఇస్తూ ఉంటారు. దీని ద్వారా ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే, గోదాదేవే విష్ణుమూర్తిని పొగిడేంత పద్యాలు మనం కూడా పొగుడుతూ ఉంటే స్వామివారు మనకు అనుగ్రహిస్తారా లేదా? ఇస్తారు కదా. అలాగే మరి నా మధ్యాహ్న సమయం ఇవన్నీ, ఈ సాయంకాల సమయాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీంతో పాటుగా గోదాదేవి కళ్యాణం చేస్తారు. ధనుర్మాసంలో ప్రతిరోజు పాసుర పూజ, పాసుర పారాయణ, అలాగే బాలభోగం, స్వామివారికి అభిషేకం, తదుపరి మళ్ళీ విశిష్టమైనటువంటి పూజ ఇవన్నీ చేస్తూ ధనుర్మాసంలో వచ్చేటువంటి 27వ రోజు ఏదైతే ఉంటుందో గోదాదేవి ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు నన్ను కళ్యాణం చేసుకుంటాడు, ఎప్పుడు కళ్యాణం చేసుకుంటాడు రంగనాయక స్వామివారు అని. అందుకని చెప్పి గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఈ గోదాదేవి కళ్యాణం జరిగిన సమయంలో గోదాదేవి విష్ణుమూర్తికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను 108 రకాల వంటలు తయారు చేసి పెట్టారట భోజనాలు. దానికి గుర్తుగా ఇప్పుడు గంగాళం అంటే పెద్ద పెద్ద గంగాళాలు మనం చేయలేం, కానీ పెద్ద పెద్ద దేవాలయాలు చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న దేవాలయంలో కూడాను ఒక 108 గంగాళాలు తయారు చేసి వాటిల్లో అనేక రకాలైనటువంటి ప్రసాదాలు పెడుతుంటారు. లేదంటే ఒకటే ప్రసాదం అన్ని గిన్నెల్లో పెట్టేసి చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి స్వామివారికి నివేదన చేస్తారు. ఇదంతా కూడాను గోదాదేవి మన పుట్టింటి ఆడపడుచు కాబట్టి ఆవిడ తరపు నుంచి మనం చేస్తున్నట్టుగా భావన. ఈ 108 గంగాళాలు నివేదన చేసి స్వామివారికి కళ్యాణం చేసిన తర్వాత 30 రోజుల పాటు ఈ ధనుర్మాసం ఏదైతే ఉంటుందో మొత్తం ప్రతినిత్యం పూజ చేసి మకర సంక్రాంతి రోజున మకర రాశిలోకి సూర్యభగవానుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ధనుర్మాసం మొత్తం కూడా సంపూర్ణమవుతుంది. అందుకనే మకర సంక్రాంతి అనేటువంటి చాలా విశేషంగా చేస్తూ ఉంటాం పండగ. మనకు ఉండేటువంటి పెద్ద పండగల్లో మకర సంక్రాంతి, అంతేకాకుండా పెద్దల పండగ కూడా. పెద్ద పండగే కాదు, పెద్దల పండగ కూడా. పెద్దలకు ప్రతి నెల అమావాస్య రోజున మనం పితృతర్పణం, యమతర్పణం తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. అంటే ఒక కొడుకై పుట్టినందుకు వాళ్ళకి ఉత్తర క్రియలు చేసేటువంటి అధికారం కొడుకే ఉంటుంది. కాబట్టి వారికి ఉత్తమ గతులు కలగాలి అంటే తప్పనిసరిగా ప్రతి నెల కూడా అమావాస్య రోజున కుమారుడు కొడుకై పుట్టినటువంటి వాళ్ళు యమతర్పణం, తిరతర్పణం చేస్తూ ఉండాలి. అలాంటిది ఇలాంటి మకర సంక్రాంతి రోజున కూడా ఎవరైతే తిలతర్పణం, యమతర్పణం చేస్తారో, అలాగే తలంటు స్నానం, తలస్నానం కూడా కాదు నాన్న, తలంటు స్నానం. తలస్నానం అంటే ఏదో మనం షాంపేసి రుద్దుకోవడం తలస్నానం అవుతుంది. తలంటు అంటే ఏంటి? చక్కగా తల నిండా మంచిగా నూనె పెట్టుకొని ఒంటి నిండా నలుగు పెట్టించుకొని పెద్దలతో చక్కగా, అది తలంటు స్నానం. కుంకుడుకాయలతో చేస్తే తలంటు స్నానం అవుతుంది. మామూలుగా మనం రోజు చేసేటువంటి షాంపులు పెట్టుకొని రుద్దుకొని చేసే స్నానాన్ని తల స్నానం అంటారు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ తలంటు స్నానాన్ని చేసుకొని సంక్రాంతి పండగ చేసుకోవాలి. అంతేకాకుండా కొత్త ధాన్యం కూడా ఇంటికి వస్తూ ఉంటుంది. సంక్రాంతి సమయంలో కొత్త ధాన్యం ఇంటికి వస్తుంటుంది.
మనకి తినడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే మనం పండించుకుంటున్నామో, వరి ముఖ్యంగా మన అవును. తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా తినేది వరి కాబట్టి, ఈ వరి ఇంటికి వచ్చినప్పుడు దానికి మర్యాదపూర్వకంగా పూజ చేయటం, ఇదంతా కూడా ధనుర్మాసంలో భాగాలే. ఒక మాట చెప్పాలంటే మకర సంక్రాంతి వరకు కూడా ఉండేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. ఈ విధంగా చేయడం ద్వారా సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఇది శాస్త్రం చెప్తోంది కదా. కానీ దీంతో పాటుగా మార్గశిర మాసంలో సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఈ శాస్త్రం సైన్స్ ఏ విధంగా మనకి బయటికి చెప్తుంది అంటే, మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఓకే గురు. ఓకే, పుష్యమాసంలో మధ్యలో వరకు. ఓకే గురు. ఈ మాసంలో అంటే ఈ సమయంలో ఉండేటువంటి మనకి వాతావరణం ఎలా ఉంటుంది, అది చల్లగా ఉంటుంది. తొందరగా సూర్యోదయం కాదు, తొందరగా సూర్యాస్తమయం అయిపోతూ ఉంటుంది. అవును గురు. సన్ రైజ్ తొందరగా కాదు, సన్సెట్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది కదా. ఇలాంటి సమయంలో ఎవరైతే తెల్లవారుజామున 4 గంటలకి చన్నీళ్ళ స్నానం చేస్తారో వాళ్ళకి శరీరం సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంటుందని చెప్పి సైన్స్ చెప్తాం. ఓకే గురు. వేడి నీళ్ళు గీజర్ తిప్పుకొని ఆన్ చేసుకొని వేడి నీళ్ళు సలసలా కాగేంత వరకు నీళ్లు పోసుకుంటే అవి స్నానాలు కావు. ఎందుకు అంటే స్నానం చేసేటువంటి విధానంలో మనిషి వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు తప్పనిసరిగా. ఇప్పుడు ప్రశాంతంగా ఉండే వాళ్ళని ఎవరితో పోలుస్తాం మనం? చల్లటి చంద్రుడితో పోలుస్తాం, అవునా? ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయొచ్చు, దాంట్లో పెద్ద పొరపాటేం లేదు. ఇంకొంచెం వేడిగా పర్లేదు. మరి సలసలా కాగే నీళ్లు పోసుకుంటుంటారు కొంతమంది స్నానం. అంటే వాళ్ళ తత్వం ఏమిటి? క్రూరత్వం కదా. అంటే మనం వాడేటువంటి నీళ్లు, స్నానం చేసేటువంటి విధానం దగ్గర నుంచి కూడాను మన వ్యక్తిత్వం, స్వభావం తెలియజేస్తూ ఉంది. అలాగే మార్గశిర మాసంలో కూడాను నదీ స్నానం చేయమని చెప్తారు. నదీ స్నానం ఎలా చేస్తాం మనం? మామూలుగా నదిలో దిగుతూ ఉంటాం, స్నానం చేస్తాం. నదీ స్నానం ఎందుకు చేయాలి అంటే అసలు స్నానం చేసేటువంటి విధానం తెలుసుకోవడం కోసం. మనం ఇంట్లో స్నానం చేస్తే ఏం చేస్తాం? షవర్ తిప్పుతారు, లేదంటే మగ్గు తీసుకొని నెత్తిన పోసేసుకుంటారు కదా. ఇలా చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే గురువు. అంటే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి స్నానం చేస్తే ఎలా ఉంటారు, ఏ విధమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అనేది మన సనాతన ధర్మం, హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనుక్కుంది. ఓకే గురువు. ఇప్పుడు స్నానం చేసినప్పుడు మనం నదిలో ఎలా దిగుతాం? నదిలో కానీ చెరువులో కానీ ఎలా దిగుతాం? నిదానంగా కాళ్ళతో ముందు దిగుతూ స్నానం చేస్తూ ఉంటాం. ఎవరైతే డైరెక్ట్ మగ్గు తీసుకొని నెత్తిన పోసుకుంటారో, ఎవరైతే షవర్ తిప్పి డైరెక్ట్ దాని కింద నెచ్చుంటారో, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. ఎందువల్ల? రాత్రంతా పడుకుంటాం, బుర్రంతా కూడా, మైండ్ అంతా కూడా ఆలోచనలతో బాగా వేడిగా ఉంటుంది. అంత వేడిగా ఉన్నదాన్ని ఒక్కసారి మీద మీరు బాగా అట్లు వేసుకునేటువంటి పెనం మీద బాగా కాగిన తర్వాత నీళ్ళు చల్లని స్మన్ సౌండ్ వస్తుంది, అవునా? ఒక్కసారిగా చల్లారుస్తాను అంటే ఎలా తీసుకుంటుంది మైండ్? కష్టం కదా. అందుకనే నదీ స్నానం ఎలా చేస్తామో కాళ్ళ దగ్గర నుంచి శరీరాన్ని తడుపుకుంటూ రాండి అని చెప్పడమే నదీ స్నానం యొక్క పరమార్థం. దానివల్ల ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పడం. ఈ కాళ్ళ దగ్గర నుంచి కాళ్ళకి చన్నీళ్ళు పోయగానే దేనికి సంకేతం వెళ్ళిపోతుంది? సిగ్నల్స్ దేనికి వెళ్తాయి? బ్రెయిన్కి వెళ్తాయి. నీ శరీరం చల్లబడబోతోంది, సో దేనికి ప్రిపేర్ అవ్వమని చెప్పి మైండ్కి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి కదా. దాని ద్వారా మైండ్ చక్కగా ప్రశాంతంగా మనం చేసే స్నానాన్ని తీసుకుంటుంది. ఏ రకమైనటువంటి అనారోగ్యాలు ఉండవు. డైరెక్ట్ మగ్గెత్తి నీళ్లు పోసేసుకుంటాను, షవర్ కింద నిల్చుంటాను అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడున్న వాళ్ళలో హార్ట్ అండ్ బ్రెయిన్ ఇవి ఎక్కువగా దెబ్బతింటుంది. ఎందుకు అంటే మనం స్నానం చేసేటువంటి విధానం మనకు తిరిగిపోవటం వల్ల. నదీ స్నానం చేయడం అనేది మనకు స్నానాన్ని చేసేటువంటి విధానాన్ని నేర్పించడం కోసమే ముఖ్యంగా ప్రవేశపెట్టారు. చల్లనీళ్ళ స్నానం చేయడం, పొద్దున్నే దీపారాధన చేస్తాం. పొద్దున దీపారాధన చేస్తాం కదా. ఎందుకు చేస్తాం మనం? దీపారాధనలో కూడా, మార్గశిర మాసంలో చేసేటువంటి దీపారాధనలో కూడా చాలా సైన్స్ దాగి ఉంది, చాలా అవసరాలు దాగి ఉన్నాయి, శాస్త్రం కూడా దాగి ఉంది. శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఎవరైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో, పత్తితో తయారు చేసినటువంటి వత్తి వేసి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తారో, ఎవరింట్లో అయితే హెల్త్ ప్రాబ్లమ్స్తో బాగా బాధపడుతున్నారో, అనారోగ్యంతో, ఆ ఇంట్లో మృత్యువు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి యమభటులు కూడా దీపారాధించి వచ్చినటువంటి సన్నగా పొగ వస్తూ ఉంటుంది పైకి. దీపారాధన పెట్టినప్పుడు సన్నగా పొగ వస్తూ ఉంటుంది. మనం కాసేపు చేయి ఇట్లా పైకి పెడితే మన చేయి మొత్తం పొగ మొత్తం నల్లగా తయారవుతుంది కదా. ఈ పొగ మన కంటికి సామాన్యంగా కనపడదు,
కానీ యమభటులు ఆ పొగను పీల్చేసి ప్రాణం తీసుకున్నంత సంతృప్తిగా వెళ్ళిపోతారట, ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాణం తీయకుండా. ఓకే గురుగారు. ఇది శాస్త్రం చెప్తోంది. నువ్వునంటే శని, పత్తి అంటే శని, మృత్యువు. సో కాబట్టి ఆ విధంగా సంతృప్తి పడి వెళ్ళిపోతారు. రెండవది అవసరం. పూర్వకాలంలో, ఇప్పుడంటే మనకి స్విచ్ చేస్తే లైట్ వస్తుంది, ఏసీ వస్తుంది, ఫ్యాన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. పూర్వకాలంలో విద్యుత్ దీపాలు అవేవి లేవు, అవునా? పూర్వకాలంలో పశు సంపద ఎక్కువ, గో సంపద ఎక్కువ. పొద్దున్నే లేవగానే ఏం చేయాలి వీళ్ళు? తప్పనిసరిగా పశువులకి మేత వేయాలి. ఇంట్లో పొయ్యి వెలిగించాలన్నా కట్టెలు తీసుకొచ్చి వెలిగించాలి. స్నానం చేసిన తర్వాత, దీపారాధన చేసిన తర్వాత మాత్రమే గోవులకి వీళ్ళు మేత వేసేవాళ్ళు. అంటే గోవుల్ని కూడా చాలా సంప్రదాయంగా సశాస్త్రీయంగా చూసుకునేటువంటి విధానం. కాబట్టి ఇప్పుడు కాలమంతా కూడా చల్లగా వాతావరణం ఉంది నాన్న. విషసర్పాలు, క్రిమికీటకాదులన్నీ కూడా ఎక్కడ వేడిగా ఉంటుందో అక్కడ చేరుతూ ఉంటాయి. గడ్డి వాము వేసేవాళ్ళు ఇంట్లోనే పూర్వకాలంలో. గడ్డి ఎలా ఉంటుంది? లోపలంతా వెచ్చగా ఉంటుంది. ఇలాంటి పాములు ఇవన్నీ లోపల దిగిపోతూ ఉంటాయి. గడ్డి తీయడానికి పొద్దునే వెళ్ళాడు అనుకోండి, పాము కాటేస్తే మృత్యువాతే కదా. ఇలాంటివి కనపడడం కోసం దీపారాధన అవసరం. ఇది అవసరం. ఇందాక శాస్త్రం, ఇది అవసరం, అవునా? ఇక సైన్స్కి వెళ్తే చలికాలం, వాతావరణం చల్లగా ఉంటుంది, చన్నీళ్ళ స్నానం చేశాడు, ఒంట్లో కావలసినటువంటి వేడి ఉండదు. అందుకనే మనం ఈ మార్గశిర మాసంలో ఏం చేస్తాం? అన్ని దీపాలు అన్ని చోట్ల పెడుతూ ఉంటాం. గడపల దగ్గర, దేవుడి దగ్గర, వంటింట్లో అన్ని చోట్ల దీపాలు పెడుతూ ఉంటారు. ఆ దీపాల ద్వారా వచ్చేటువంటి వేడి మనకి ఎంత కావాలో అంత వేడినిస్తుంది, శరీరానికి కావాల్సినటువంటి వేడిని. సో దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా. అతి చల్లగా ఉండేది ఎప్పుడు ఉంటుంది నాన్న శరీరం? మనిషి చనిపోయిన తర్వాత ఉంటుంది. డెడ్ బాడీని పట్టుకొని చూడండి, చల్లగా ఉంటుంది శరీరం, అవునా? అంత చల్లగా ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు దీపారాధనను ఎక్కువగా చేయమని చెప్పి చెప్తాను. దీంట్లో సైన్స్ ఉంది, అవసరం ఉంది, శాస్త్రము ఉంది, అవునా? అంటే మన పూర్వీకులు ఒక పద్ధతి పెట్టారు, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయాన్ని మనకి ముందుకు అందిస్తున్నారు అంటే దాంట్లో వాళ్ళు ఎంతగానో ఆలోచించి పెట్టేవాళ్ళు. అందుకనే ధర్మం, సనాతన ధర్మం అంత గొప్పగా ఎందుకుంది ఇప్పటికీ అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి క్రితం నుంచి వస్తున్నటువంటి ధర్మం ఇప్పటికీ రాజ్యమేలుతున్నది అంటే దానికి కారణం ఏంటంటే దాంట్లో ఉండేటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ కావచ్చు, మన అవసరాలు కావచ్చు, శాస్త్రం కావచ్చు. ఇప్పుడు దీపం పెట్టండి, మీకు వేడి వస్తుందంటే ఎవరు దీపం పెట్టరు. అదే దేవుడి కోసం పెట్టమంటే ఆటోమేటిక్గా పెడతాం, సెంటిమెంట్ కదా కదా. కాబట్టి ఈ విధంగా దీపారాధనలు చేయటం. మరలా సంధ్యా సమయంలో కూడాను, సాయంకాలంలో కూడాను చల్లదనం పెరుగుతూ ఉంటుంది, తొందరగా సూర్యాస్తమయం అయిపోతూ ఉంటుంది, క్రిమికీటకాదులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, దోమలు ఇట్లాంటివి తొందరగా వస్తుంటాయి చల్లదనానికి, అవునా? వాటి కోసం దీపాలు పెట్టండి రా నాయన అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. మార్గశిర మాసంలో ఈ విధంగా స్నానాలు చేయాలి, తెల్లవారుజామున చక్కగా దేవుడికి పూజ చేసుకోవాలి. మనం గుడికి వెళ్ళేటువంటి అవకాశం లేకపోతే కనీసం మన ఇంట్లో అయినా చేసుకోవచ్చు. దేవుడు భగవంతుడు ఎక్కడ లేడు చెప్పండి? ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు. కాకపోతే దేవాలయం ఇంకా పవిత్రంగా ఉంటుంది, ఇంకా పాజిటివ్ వైబ్స్ అంటే ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది దేవాలయాల్లో. ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి మంత్రాలతో, పూజలతో, నైవేద్యాలతో, ధూపదీపాలతో ఎక్కువగా శక్తిని సంతరించుకొని ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తాం కదా, విగ్రహం కింద కొన్ని రసాయన పదార్థాలు పెడుతూ ఉంటారు, దాని మీద యంత్రం పెట్టి యంత్రం మీద విగ్రహాన్ని పెడతారు. కాబట్టి ఈ రసాయనిక కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మనం చేసేటువంటి అభిషేకం ద్వారా, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అభిషేకం చేస్తే ఏమి ఉపయోగం కలుగుతుందండి? పాలు మొత్తం దేవుడికే పోసేస్తున్నారు, నీళ్ళు మొత్తం దేవుడికే పోసేస్తున్నారు, మాకు తాగడానికి నీళ్ళు లేవు, పాలు లేవు, పెరుగు లేవు అని చెబుతుంటారు. ఏవైతే విగ్రహాల కింద కెమికల్స్ పెట్టి దాని మీద రాగిది కానీ, వెండిది కానీ, బంగారం కానీ యంత్రం పెట్టి యంత్రం మీద విగ్రహాన్ని పెడుతూ ఉన్నారో మనం పోస్తున్నటువంటి పాలు, నీళ్లు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అన్నీ కూడాను ఒక పాజిటివ్ వైబ్స్ని మనకు జనరేట్ చేస్తూ బయటికి పంపిస్తూ ఉంటాయి. అందుకని అభిషేకం తీర్థం ఎందుకు అంత పవర్ఫుల్ అంటే అది పవిత్రత అనేది తీసి పక్కన పెడదాం, మోస్ట్ పవర్ఫుల్. ఓకే గురుగారు. హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే వాటి మీద పడ్డ రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ మనం తీర్థంగా తీసుకుంటాం. ఓకే గురుగారు. ఇలాంటివి చేస్తే ధనుర్మాసం అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. నేను గురువుగారు మా ప్రేక్షకులకి మంచి చక్కటి సలహాలు అందించారు, మీకు చాలా ధన్యవాదాలు. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూసారు కదా, మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
For more videos like this, subscribe Big TV channel.